ఎగ్జాంపుల్ మీకు నేర్పిస్తాము అని చెప్పి మాత్రం మీకు తెలుపుతున్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ గారు కంక్లూజన్ ఉండి ఫైనల్గా ఇంకొక 24 hours. సో దాదాపు 6 నెలల నుంచి ఒక సస్పెన్స్, ఒక ఉత్కంఠ దీనికి తెరపడేటువంటి టైం వచ్చింది. ఎప్పుడైతే జనసేన అధినేత, టీడీపీ అధినేత ఎప్పుడైతే కలిసి మేము పొత్తులోకి వెళ్తున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే అధికారికంగా ప్రకటన చేశారో, తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి ఎప్పుడైతే వచ్చిందో, సో అప్పటి నుంచి కూడా ఒక సస్పెన్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి వర్సెస్ వైసీపీ. సో ఇంకా 24 hours ఈ సస్పెన్స్కి తెరపడబోతా ఉంది. ఏం లేదండి, ఇప్పుడు వేణుగోపాల్ గారు మనం ఇప్పుడు మాట్లాడుకునేది రేపు ఒక్కరోజు, ఇవాళ ఒక్కరోజు మనం మాట్లాడుకునేది. ఇప్పుడు కూడా మనం చెడ్డ పేరు వేసుకోవద్దు. మీరు కూడా అదే పని చేసి ఉంటే, మా ప్రభుత్వం చేసిన మంచి పనులకి మాకు ఓటేస్తారు అని కానీ ఉంటే ఎవరు రెడ్డి గారు మాట్లాడరు, దీపక్ రెడ్డి గారు మాట్లాడరు, రవి గారు, నేను మాట్లాడను. ఓందర్తనం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు బ్రహ్మనాయుడు గారు 5 సంవత్సరాలుగా నేను నిద్రలేని గాతలు గడిపానండి. నా వెపన్ కూడా తీసుకున్నారండి. పోలీసు ఇంటి మీద పడి దౌర్జన్యం చేశారండి. 5 సంవత్సరాలు నేను నా డిబేట్ లో నేను ప్రతి దాంట్లోనూ కూడా ఎప్పుడు వ్యక్తిగతంగా ముందు మాట్లాడాను. వాళ్ళు మాట్లాడినప్పుడే మాట్లాడతారు. ముందు విధానం మీద మాట్లాడతాం. ఇసుకలో కానీ, లేదా ఇక్కడ జరిగే విధానం మందులో కానీ, లేకపోతే మట్టిలో కానీ, ఏ స్కామ్ లో అయినా దాని గురించే మాట్లాడతాం. పైగా ఇప్పుడు మిత్రులు ఏమంటారంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, ఇదే మోడీ గారు ఎక్కడ కూడా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు విమర్శించవచ్చు కానీ మోడీ గారు ఎక్కడ కూడా మాట్లాడారు. మోడీ గారిని ఆయన ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళు క్లాష్ వచ్చింది, బయట రావడం జరిగింది. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదైతే నేను ఎప్పుడు చూడలేదు. ఆయన విమర్శించే విమర్శించవచ్చు, అవినీతి పరుడు అయ్యి మాట్లాడుకున్న సందర్భాలు. రెండోది ఏంటంటే, ఇవాళ ప్రతిపక్షాలు నేను లేదా దీపక్ రెడ్డి గారు, రవి గారు మాట్లాడితే అది పార్టీని విమర్శించినట్టు. సొంత చెల్లెలు మాట్లాడుతూ ఉంది, సొంత అమ్మ మాట్లాడుతూ ఉంది, దానికి సొంత బాబాయ్ కూతురు మాట్లాడుతూ ఉంది. దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. బయట వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అని ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు పోవడం ఉండొచ్చు, రాజకీయాల్లో శాశ్వతమైన శత్రుత్వం మిత్రులను మనమే చెప్తాం. కానీ అలాంటప్పుడు ఇవాళ మీరు ఎందుకు కలిసారని అడిగే హక్కు మీకు లేదు. చాలా సందర్భాల్లో మూడు పిల్లలు కూడా ఇడిపోతుంటారు కుటుంబంలో. మాట టీవీ ఛానల్స్ అని గొడవపడే కుటుంబాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఇడిపోయి ఉండరు కదా. అలాంటి ఇప్పుడు ఈ బంధాలు, ఈ రాజకీయ బంధాలు అలాగే ఉంటాయి. ఇవాళ మీరు బీజేపీతో 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకుండా పూర్తిగా మీరు సహకరించారు. మీకు పూర్తిగా బీజేపీ ప్రభుత్వం సహకరించింది. మీ పొత్తు లేకపోయినా 2,10 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం డంప్ చేసింది. మీరు ఏమి ఇచ్చారు, మేమే ఇచ్చామని చెప్పుకుంటారు. ఎక్కడా కూడా మీరు నరేంద్ర మోడీ గారు ప్రస్తావన తీసుకురాలేదు. ఎక్కడా కూడా బీజేపీ పార్టీ గురించి ఇన్నాళ్ళు మీరు చెప్పలేదు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం విమర్శించింది, పవన్ కళ్యాణ్ విమర్శించాడు. ఎలా కలిసారు వీళ్ళు? ఎక్కడ మేము అవినీతి గురించి కనలేదే. మీరు అవినీతి చేయొద్దని చెప్తున్నాం. మా నాయకుడు సార్ బ్రహ్మనాయుడు గారు బై గాడ్ చెప్తున్నాను నేను, మొట్టమొదటి సంవత్సరం ఒకటి ఆదేశించాడు ఆయన, మీరు ఎక్కడా కూడా గవర్నమెంట్ ఒక్క మాట కూడా అనకండి. వాళ్ళ పరిస్థితి బాగుంటే, వాళ్ళ ప్రవర్తన బాగుంటే ఆయనే చేయడం మన అవసరం లేదు. ప్రభుత్వం అనేది ప్రభుత్వ పరంగా ప్రజల వ్యతిరేక విధానంగా ఉండకూడదనే ఆలోచనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. అప్పుడు టీడీపీని కూడా విమర్శించుండొచ్చు. ఇసుక విధానం మీద విమర్శించారు. ఆ రోజు ఇసుక ఎంత అమ్మింది, ఈ రోజు ఎందుకు 30,000 అమ్ముతా ఉంది. మరి ఇంకెన్ని విమర్శించాలి? ఇప్పుడు 3,500 రూపాయలు అక్కడెక్కడో ఫీజు తీసుకున్నారు మిషన్ ఛార్జీలు అంటేనే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం విమర్శించిన నాయకుడు పవన్ కళ్యాణ్. బీజేపీ ప్రభుత్వం మాకు ఇవ్వలేదని చెప్పి ఓపెన్ గా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఇవాళ అదే వ్యక్తి ఇవాళ వీళ్ళందరూ కలిసి ఉండాలి. ఈ ప్రభుత్వం లూటి చేయబడతాం చూశారు ఒకసారి. చంద్రబాబు నాయుడు చేసేది 10 పైసలు అవినీతి వాళ్ళ మనుషులు చేసి ఉంటే, ఈ రోజు ఏం చేసిన టోటల్ లూటీ చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. వాళ్ళు ఎక్కడ చూడండి సార్, ఒక అధికారి లేడు, దానికి ఒక డిపార్ట్మెంట్ లేదు, అంతా క్యాష్ అండ్ క్యారీ నడిపారు. ఎంత అన్యాయం ఈ రాష్ట్రంలో. కేంద్రం ఏం చెప్తా ఉంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించండి. 80% డిజిటల్ జరిగి తీరాలన్నారు. ఎక్కడ లెక్కల్లో జరిగింది, ఎక్కడ ఇసుకలో జరిగింది? మీరు కొంచెం ఆత్మ పరిశోధన చేసుకోండి. మనం చేసింది తప్పు రైట. ఇవాళ ప్రజలు మీరు నిజంగా మంచిగా చేసి ఉంటే డెఫినెట్ గా మీరే నెగ్గుతారు. మేము ఎన్ని అరిచినా ఇక్కడ ఉపయోగం లేదు. మీ గెలుపును కూడా మేము హ్యాపీగా వెల్కమ్ చేస్తాం, ఎందుకంటే గెలిస్తారు. అలాగే మీరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచి ఎప్పుడు దాన్ని వెన్నుపోటు ఇప్పుడు చంపాడు ఆయన. ఎన్టీ రామారావు చంపాడా? ఆయన ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకతో ఈ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీని కాపాడటం కోసం ఆయన బుధాన్ని వేసుకున్నాడు. మీరు వెన్నుపోటు అంటారు. ఇవాళ మరి మీరు వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం ఆన్సర్ చేస్తారు? మీరు షర్మిల గారి కేసులో మీరు ఏం ఆన్సర్ చేస్తారు? అవి మనం మాట్లాడుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడైనా వెన్నుపోటు పొడిచిన మీరు అన్నారు. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. అవును,
అదే పార్టీ ఆయన అధ్యక్షుడికి ఎందుకు ఎన్నుకున్నారు? చాలా ఉంటాయి సార్, మనం అవన్నీ మాట్లాడుకోవచ్చు. వెన్నుపోటు గురించి కానీ గొడ్డల పోటు గురించి కానీ మాట్లాడుకుంటే, కోడికత్తి గురించి కానీ మాట్లాడుకుంటే మన షేమ్, మన పార్టీలకే షేమ్. వాళ్ళ మర్చిపోదాం. వేణుగోపాల్ గారు హోందాగా వ్యవహరించండి. ఖచ్చితంగా మీరు గెలిస్తే మీ ఇంటికి వచ్చి మేము స్వాగతం చెప్తాం. మమ్మల్ని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, బ్రహ్మరెడ్డి గారు నాకు వెపన్ లేదు సార్, ఇవాళ నా వెపన్ హ్యాండ్ చేసుకున్నా సార్. పోలీసు 24 గంటలు సీసీ కెమెరాలు పెట్టుకోండి, మిమ్మల్ని మీరే రక్షించుకోండి. మీ మీద నమ్మేనే చెప్తున్నాం. మీ ఫోన్ చేస్తే ఏంటి సార్ ఇదా? ఇక్కడ శుద్రమూలు కూడా ఏం చేయడు మా డిప్యూటీ సీఎం నా మీద. ఎందుకంటే దారుణం ఏముంటుంది చెప్పండి బ్రహ్మరెడ్డి గారు? ఒక మనిషి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలా? వ్యాపారం మీద కొట్టారు, ఆర్థికంగా కొట్టారు, పిల్లలు పడుకుంటే వీడియో కెమెరాలు తీసి చూసే ఆనందం నేను చూసా. అన్ని చంపుకుని ఉన్నావు. పోలీసులు కాదు ఎవడైనా తిరిగాడు, కానీ అంత వరస్ట్గా బిహేవ్ చేసే ప్రభుత్వం ఇదే చూసాను సార్. నాకు 62 సంవత్సరాలు నేను పడిన వ్యాధులు ఏంటో నాకు తెలుసు. ఎంత థ్రెట్ని ఇచ్చారో. మా కుర్రోళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టి వీడియో కెమెరాలో చూశారు సార్ ఎమ్మెల్యే. ఇది సంస్కారం. మిమ్మల్ని ఎన్నుకోండి, మిమ్మల్ని ఓన్లీ ఫర్ పీపుల్ రిప్రజెంటేషన్. మీకేం అధికారం లేదు ఎవరి మీద. పోలీసులు తీసుకెళ్ళాక పబ్లిక్ సర్వెంట్స్ జీతాలు ఇచ్చి కొట్టమంటాక. ఎందుకంటే అరాచకమైన ప్రభుత్వం ఉంటుందని అడుగుతున్నా. నేను ప్రతి డిబేట్ లో ఇవన్నీ చెప్పలేదు, చాలా డిబేట్లు ఉన్న బాధ కలిగించిన విషయాలు. ఇప్పుడు వేణుగోపాల్ గారు కొన్ని విషయాలు తెలీదు. రేపు ఈ ప్రభుత్వం వస్తే మీకు ఎలాంటి బిహేవ్ చేస్తే మీరు ఎంత కుంగిపోతారు మీరు వెళ్ళొద్దండి. పర్సనల్ గా మేము కూడా ప్రతి జోలికి సత్యాలు మీకు చెప్తున్నాను. పరిపాలన విధానం ప్రజలు నన్ను ఎన్నుకున్న దానికి న్యాయం చేయాలనే కోరికతోనే నేను ఎలక్షన్ లో పోటీ చేశాను. బ్రహ్మనాయుడు గారు ఒకటేనండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో చెలరేగిన ఘర్షణలు మనం చూసాం. ఈరోజు బొలిశెట్టి వారు చక్కటి విషయం చెప్పారు. ఒకవేళ కనుక మీరు కనుక గెలిస్తే నేను వచ్చే అభినందనలు తెలియజేస్తా అని చెప్పేశారు. సో నేను కూడా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరేది అదే, గెలుపోవటంలో సహజం. ఓ పార్టీ గెలుస్తుంది, ఓ పార్టీ ఊడుతుంది. ఎన్నికల తర్వాత ఏ రకమైన ఘర్షణలు మనం చూసామో అటువంటి ఘర్షణలు రేపు జరగకూడదు. రేపు కానీ ఎల్లుండి కానీ జరిగే పరిస్థితి ఉండకూడదు. దేశంలోనే ఒక ప్రగతి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కన్నా అధ్వానమైన రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా పరిస్థితులు మనకి ఈ రోజు ఉన్నాయి. ఇందాక దీపారెడ్డి గారు కూడా చెప్పారు. నేను కూడా ఆ రోజు ఆ వార్త చదివాను. వారు ఆ ఊర్లో లేకపోయినప్పటికీ వాటి మీద 307 కేసు పెట్టారని చెప్పి మరుసటి రోజు పేపర్లో నేను చదివాను. ఊర్లో లేనప్పుడు వ్యక్తి 307 ఎలా పెట్టారని, అంటే వారు టీడీపీ వారి మీద పెట్టారు. ఇందాక వేణుగోపాల్ గారు చెప్తూ వైసీపీ వాళ్ళ మీద పెట్టారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇరుపక్షాల మీద రకరకాల చేయటం జరిగింది. అది మనం చూసాం. అది అనైతికమైనటువంటి వాతావరణం ఎలక్షన్ తర్వాత జరిగింది. దానికి కారణం ఏదైనా కావచ్చు. అయితే దానికి చరమగీతం పాడి రేపు ఎన్నికల సందర్భంలో కౌంటింగ్ జరగనివ్వండి, ప్రజల యొక్క తీర్పు ఏదైనా సరే శిరసా వహించి, అయితే ఒకటి పొలిటికల్ గా రాజకీయ ప్రత్యేకత మనం ఎదుర్కోవచ్చు రాజకీయంగా, కానీ వారి జీవనోపాధి మీద, వారి కుటుంబాల మీద, వారి యొక్క బ్రతుకు తెరువు మీద కడుపు కొట్టే పని ఏ పార్టీ చేయదు. దయచేసి ఇది రాష్ట్రానికి మంచిది కాదు, కుటుంబాలకే కాదు, రాష్ట్రానికే మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి. వేణుగోపాల్ గారు, మీరు కూడా కట్టుబడి ఉంటారా ఇప్పుడు కూటమి నేతలు చెప్పినటువంటి మాటలకి? బ్రహ్మనాయుడు గారు, ఈ 2012 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా ఈ పార్టీలు విమర్శిస్తానే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రజలు నమ్మలేదు. 2012లోనూ మెజారిటీ ఇచ్చారు, 2014లోనూ మెజారిటీ ప్రతిపక్షం ఇచ్చారు, 19లోనూ 51% ఓట్లు ఇచ్చారు. ఈ రోజు వీళ్ళు ఆరోపించే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పైకి పోతున్నారే కానీ వీళ్ళ ఆరోపణలు రాష్ట్ర ప్రజలు నమ్మేటట్టుగా ఉంటే ఇప్పుడు దుకాణం బంద్ చేసేసి ఉండాలి. పవన్ కళ్యాణ్ లేక 2 చోట్ల నిలబడితే డిపాజిట్లు కూడా లేని పరిస్థితిలో ఉండాలి, లేదా వాళ్ళతోనూ వీళ్ళతోనూ పొత్తుల కోసం రెపరెపలాడాలి. అలాంటి పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ముందు ఆయన కాన్ఫిడెన్స్ ఉంది, రాష్ట్ర ప్రజలు కాన్ఫిడెన్స్ గా నమ్మించి ఈ రోజు వాళ్ళకి ఏమైతే చెప్పాడో వాటిని నెరవేరుస్తూ పోతున్నాడు. వీళ్ళు ప్రతిపక్షాల మాటలు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా నమ్మే పరిస్థితి లేదు. సో మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని తిరుత్తల వేణుగోపాల్ గారు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 100-200% వస్తారు సార్. మీరే డిబేట్ పెట్టండి రేపు సాయంకాలం. తప్పకుండా వేణుగోపాల్ గారు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను, ఆహ్వానిస్తాం. సో చూద్దాం మరి మీ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా. ఆయన
2 చోట్ల ఓడిపోయాడని విమర్శ ఆ మాట అనుకుండా ఆయన నిద్ర పట్టదు. పట్టదు. 2 చోట్ల ఓడిపోయినాడు 150 సీట్లు ఉన్న నెగ్గించిన వాడిని అన్న గెలుపు ఓటములను ప్రాధాన్యంగా తీసుకునేది. అవినీతి పరుడు ఏమీ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు మీరు విమర్శించవచ్చు, మేము మాత్రం వేణుగోపాల్ గారు తిరుత్తని వేణుగోపాల్ గారు 2 చోట్ల ఓడిపోయినటువంటి నాయకుడే 151 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రిని ముప్ప తిప్పలు పెట్టాడు, 3 చెరువులు నీళ్లు తాగించాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. 2 చోట్ల ఓడిపోయిన నాయకుడే 3 పార్టీలను ఏకం చేసి ఎలక్షన్ వెళ్ళాడు. 151 సీట్లు వచ్చినటువంటి నాయకుడికి చెమటలు పట్టించాడు. ఒక వ్యక్తి పైన దాడి చేసేదానికి ముగ్గురు రావడం అది పెద్ద గొప్ప విషయమా? ఒక వ్యక్తి పైన దాడి చేసేదానికి ముగ్గురు రావడం పెద్ద గొప్ప విషయం. వేణుగోపాల్ గారు ఇక అవన్నీ చర్చించే సమయం లేదు. ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ తర్వాత మళ్ళీ ఇదే ప్యానల్ మనం చర్చ కూర్చుందాం. ఎవరి కాన్ఫిడెన్స్ నిజమవుతుందో, ఎవరి కాన్ఫిడెన్స్ నిజమవుతుందో, ఎవరిది కాన్ఫిడెన్స్ ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఆఫ్టర్ ఎగ్జాక్ట్ పోల్స్ తర్వాత మళ్ళీ చర్చిద్దాం. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బొలిశెట్టి